ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళ వీడియో టాపిక్ వచ్చేసరికి మనకి విట్టేపీ ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడబోతున్నాం. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి నేను లైక్ ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఆల్సో మనకి వచ్చేసరికి లైక్ హాస్టల్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా అండ్ ఆల్సో మనకి చాలా మందికి ఫీ స్ట్రక్చర్కి సంబంధించి చాలా మంది డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఆల్సో మనకి మెయిన్గా వచ్చేసరికి మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఈ కాలేజ్లో సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కాబట్టి ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి కాలేజ్ రివ్యూస్ కోసం. ఫస్ట్ వన్ వచ్చేసరికి కాలేజ్ యొక్క ఓవర్వ్యూ అండ్ అక్రిడేషన్స్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి మనకి నాక్ గ్రేడ్ వచ్చేసరికి A++ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అండ్ ఆల్సో మనకి టోటల్ ఓవరాల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇది 16 ప్లేస్లో అయితే ఉందన్నమాట. సో అండ్ ఆల్సో మనకి టోటల్ క్యాంపస్ వచ్చేసరికి మనకి 200 ఎకరాస్లో అయితే ఉంటుంది. సో ఇదన్నమాట మనకి కాలేజ్ యొక్క ఓవర్వ్యూ అండ్ అక్రిడేషన్కి సంబంధించి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఆఫర్ చేస్తుందని చెప్పి క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనించినట్లయితే మనకి సిఎస్సి బ్రాంచ్ అవైలబుల్గా ఉంది అండ్ ఆల్సో మనకి AML బ్రాంచ్ ఉంది అండ్ ఆల్సో మనకి సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా అనలిటిక్స్ బ్రాంచ్ ఉంది అండ్ ఆల్సో మనకి ఈసీలో ఏంటంటే VSLI బ్రాంచ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఆఫర్ చేస్తుందని చెప్పి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైక్ మనకి ఫీజ్ స్ట్రక్చర్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మీరు మేజర్గా గమనించాల్సింది మనకి కేటగిరీ వైజ్ డివైడ్ అయితే అవుతుంది. సో ఇదేంటంటే లైక్ ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళకి మాత్రమే కేటగిరీ వైజ్ డివైడ్ అయితే అవుతుంది. సో ఇన్ కేస్ మీరు కానీ AP MCET ద్వారా వెళ్ళినట్లయితే మీకు 1,03,000 అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఫీ స్ట్రక్చర్ అనేది 1,03,000 అయితే ఉంటుంది ఎవరైతే AP MCET ద్వారా లైక్ విత్ ఏపీలో జాయిన్ అవుతారో. సో ఇన్ కేస్ మీరు కానీ లైక్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా జాయిన్ అయితే మీకు కేటగిరీ వైజ్ డివైడ్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు మనకి కేటగిరీ 1 అని చెప్పి 1,95,000 అయితే ఉంది. సో ఇన్ కేస్ మీరు కానీ AP MCET ద్వారా వెళ్ళినట్లయితే 1,03,000 అయితే ఉంటుంది. సో ఇదన్నమాట మనకి ఫీ స్ట్రక్చర్కి సంబంధించి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైక్ చాలా మంది అడుగుతారు కదా అంటే హాస్టల్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా అని చెప్పి. సో ఇప్పుడు మీకు క్లారిటీగా హాస్టల్స్కి సంబంధించి క్లియర్గా చెప్తాను చూడండి. సో హాస్టల్ వైజ్ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో లైక్ క్లియర్గా నేను ఒకసారి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఇన్ కేస్ మీకు ఇక్కడ కనపడకపోతే. సో ఇది వచ్చేసరికి మేజర్గా వచ్చేసరికి విత్ ఏపీ యొక్క ఫీ స్ట్రక్చర్ అనమాట. అంటే లైక్ హాస్టల్స్ యొక్క ఫీ స్ట్రక్చర్. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు ఎంత అని చెప్పి. లైక్ 2 బెడ్ ఏసీకి వచ్చేసరికి మనకి రూమ్ ప్లస్ వెజ్ ప్లస్ లైక్ లాండ్రీ అనమాట మనకి లైక్ 1,93,600 అయితే పడుతుంది. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు ఇవన్నీ మనకి ఫీ స్ట్రక్చర్ అనమాట. మీకు ఇన్ కేస్ వీటిలో మీకు ఏమైనా చూస్ చేసుకోవాలంటే మీరు ఫీ స్ట్రక్చర్ చూస్ చేసుకొని సో మీరైతే లైక్ హాస్టల్ అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇదన్నమాట మెయిన్లీ వచ్చేసరికి హాస్టల్కి సంబంధించి. సో అండ్ ఆల్సో మనకి లైక్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇద్దరికి కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది ఆన్ క్యాంపస్ హాస్టల్స్ వచ్చేసరికి. సో ఇదన్నమాట మెయిన్గా విత్ ఏపీకి సంబంధించి. సో అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాంపస్ లైఫ్లో అండ్ ఆల్సో మనకి లైక్ ఒక్క నిమిషం గైస్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా మంచి క్యాంపస్ అనమాట. లైక్ వచ్చేసరికి ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు మనకి కంప్యూటర్ ల్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో మనకి స్పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో మనకి లైబ్రరీస్ సో చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు అండ్ ఆల్సో మనకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇదన్నమాట మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ మీరు క్లారిటీగా గమనించవచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా చాలా మంచి క్యాంపస్. సో ఇదన్నమాట టోటల్గా వచ్చేసరికి హాస్టల్స్ అండ్ ఆల్సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాను అండ్ ఆల్సో మీకు వచ్చేసరికి లైక్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో మీకు ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 96 LPA అయితే ఉంది. సో అండ్ ఆల్సో మనకి యావరేజ్ వచ్చేసరికి 8 to 11 LPA అయితే ఉందన్నమాట. సో అది వచ్చేసరికి హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి లైక్ మనకి కంబైన్డ్ స్కోర్ అయితే వచ్చింది. సో ఇంకా కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయలేదు. సో వన్స్ రిలీజ్ అవగానే నేను చెప్తాను మీకు ఈ క్యాంపస్ వస్తుందా రాదా అని చెప్పి. సో ఇక్కడ మెయిన్గా ఇన్ కేస్ మీకు మార్క్స్ కానీ లైక్ 53 నుంచి 60 మార్క్స్ లోపల ఉంటే మాత్రం సో మెయిన్గా ఈ క్యాంపస్ వచ్చేదానికి హై ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా CSC బ్రాంచ్ అనమాట. సో ఇన్ కేస్ మీ రిజర్వేషన్ కానీ OC అండ్ BC వాళ్ళు అయితే మాత్రం సో మీకు వచ్చేసరికి 3K నుంచి లైక్ 10K లోపల ఉంటే మాత్రం సో మీకు హై ఛాన్స్ అయితే ఉంటుంది రావడానికి. అండ్ ఆల్సో లైక్ SC అండ్ ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి లైక్ 10K నుంచి 25K లోపల అయితే ఉంటే మాత్రం మీకు హై ఛాన్స్ అయితే ఉంటుంది ఈ కాలేజ్ రావడానికి. సో ఇదన్నమాట మెయిన్గా వచ్చేసరికి ఇన్ కేస్ మీ మార్క్స్ ఇలా ఉంటే మాత్రం మీకు CSC బ్రాంచ్ అయితే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది వీటిలో వచ్చేసరికి. సో ఇది గైస్ టోటల్ రివ్యూ ఆఫ్ విత్ ఏపీ యూనివర్సిటీకి సంబంధించి. సో ఎలా ఉందని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరిన్ని కాలేజ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి గైడెన్స్ అయితే ఇస్తాను. సో ఇదన్నీ కూడా లైక్ వచ్చేసరికి ఒక పర్సన్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకు చెప్పడం అయితే జరిగింది. సో అండ్ ఆల్సో మనకి వెబ్సైట్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దట్ మీకు క్లారిటీ అయితే ఇచ్చానమాట. సో ఇది గైస్ టోటల్ రివ్యూ. సో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం.